ఇప్పుడు మనం సిర్లసీమ టు 60 ఫీట్ రోడ్లో ఉన్నాం. ఈ పక్కన చూశారు కదా, దీన్ని ఫుట్పాత్ టైల్స్ కోసం రెడీ చేస్తున్నాం అనమాట. వెంచర్ అంతా టైల్స్ వేస్తాము. అలాగే మనకు వచ్చే ఫ్యూచర్ వెంచర్ అన్నింటిలో కూడా రెసిడెన్షియల్ వెంచర్స్ కానీ డెవలప్ చేస్తున్నాం. అసలు స్వర్గసీమలో మొదటి 2 వెంచర్లు సిర్లసీమ 1, 2 అనేది శ్రీగంధం చెట్లకు కలిపి మామిడి చెట్లు ఇలా పెట్టాము. తర్వాత వచ్చిన సుకేతనాలో ఇలాంటి చెట్లు లేకుండా రెసిడెన్షియల్ వెంచర్గా డెవలప్ చేసాం. ఇక ఫ్యూచర్లో స్వర్గసీమ అనౌన్స్ చేసే వెంచర్లు అన్నింటిలో కూడా రెసిడెన్షియల్ వెంచర్లుగానే అనౌన్స్ చేస్తాం. దీనికి ఒక రీజన్ ఉంది. 8 సంవత్సరాల క్రితం మొట్టమొదట ఇక్కడ వెంచర్స్ వేసినప్పుడు ఏరియా నగరానికి కొంచెం దూరంగా ఉంది, ఇలాంటి చెట్లు పెట్టి వాటి మీద ఆదాయం ఇస్తే భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటారు, ఆ చెట్ల మీద ఆదాయం తీసుకొని అనుకున్నాను. అయితే ఈ 7-8 సంవత్సరాల్లో నగరం అద్భుతంగా అభివృద్ధి చెందటం, ఈ ఏరియాకి గొప్ప గొప్ప సంస్థలన్నీ రావడం, అలాగే జడ్చర్ల దాకా కూడా ఈ డెవలప్మెంట్ అనేది చాలా శరవేగంతో నడుస్తుందన్నమాట. దీంతో ఏమైందంటే ఇవి మనం ఇప్పుడు చెట్లేసి ఇంకో 15 ఏళ్ళు ఎదురు చూసే దాకా ఈ వెంచర్లు ఆగవు. ఇవి రెసిడెన్షియల్గా రూపాంతరం చెందుతాయి. కాబట్టి ఈ త్రిబుల్ రావడం అయితే ఏమి, దాని పక్క నుంచి రేడియల్ రోడ్లు అయితే ఏమిటి, వీటన్నిటి కారణంగా మన స్వర్గసీమ వెంచర్లు 5-6 ఏళ్లలోనే రెసిడెన్షియల్ వెంచర్లుగా ఉంటాయి. నిజం చెప్పాలంటే సిర్లసీమ 1లో కానీ సుకేతనంలో కానీ ఇక్కడ సిర్లసీమ 2లో కానీ ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే అన్ని సదుపాయాలు ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది, కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు స్వర్గసీమ వెంచర్లను ఒక్కసారి విజిట్ చేయండి. ఫ్యూచర్ వెంచర్స్ ఏంటో కనుక్కోండి, ఇక్కడ డెవలప్మెంట్స్ చూడండి. ఒక్కరోజు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఒక్కసారి రండి, వచ్చి ఈ నేను చెప్పే విశేషాలన్నింటినీ మీ కనులారా మీరు చూడండి.